హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే మార్నింగ్ అండి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే పెసలు నానబెట్టాను. గారెల్లాగా వేశాననమాట. వడలనొచ్చు, గారెలనొచ్చు. నేను చాలా వీడియోస్‌లో చెప్తూ ఉంటా గదా! పెసర దోస గానీ, గారెలు గానీ ఎక్కువ పెసలతో వేస్తాను. పప్పయితే యూజ్ చేయనని. ఇంకిట్లా పెసలు నానబెట్టేసామంటే చక్కగా పొట్టుతో సహా మిక్సీ వేసేసుకొని దోస గానీ, ఇట్లా వడల్లాగా కూడా వేసుకోవచ్చు. మీరు దోస ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కొంచెం రైస్ కూడా వేసుకోవచ్చు నానబెట్టేసి. కానీ ఇట్లా గారెలు ప్రిపేర్ చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యాన్ కింద ఉంచాల్సిందేనండి. లేకపోతే మనం మిక్సీ వేసామంటే బాగా కొంచెం వాటర్ వచ్చేసి గారెలనేది రాదు. దోస ప్యాటర్న్ లాగా అయిపోయిద్ది. గ్రైండర్ వేసినా లేకపోతే ఇట్లా మిక్సీ వేసినా కూడా మనకి పెసరలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండిద్ది కదా! అందుకోసమే కొంచెం జావ అయిపోయిద్ది. నేనైతే మెత్తటి టవల్ ఉండిద్ది కదా మనకి కాటన్‌ది. దాంట్లో పెసలు వేసేసి ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసాను. తర్వాతయితే మిక్సీ వేశాను. మన చిన్నప్పుడు రోట్లో వేసినా గూడా కంపల్సరీగా టవల్ మీద ఉంచాల్సిందేనండి. అమ్మ వాళ్ళు టవల్ మీద ఒక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాతే రుబ్బేవాళ్ళు. లేకపోతే మనకు కొంచెం పిండనేది లూజ్ అయిపోయి గారనేది రాదు. అందుకోసమే నేను ఫస్ట్ వడగిన్నెకి వేసేసి తర్వాత ఫ్యాన్ కింద పెట్టాను ఒక హాఫ్ అన్ అవరు. తర్వాత మిక్సీ వేస్తే పిండి చాలా చక్కగా వచ్చింది. ఇంకా ఈ పిండిలోకైతే నేను సాల్ట్ కూడా ఏమీ వేయలేదు ఫస్టు. జావ అయిపోయిద్దని. తర్వాత వేశాననమాట. పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, జీలకర్ర, అల్లం అన్నీ మిక్సీ పట్టి వేశాను. కొన్ని కరివేపాకు ఆకులు, జీలకర్ర పైన చల్లాను. కొంచెం క్రిస్పీగా ఉంటాయి మధ్య మధ్యలో. ఫ్రై అయిపోతాయి కదా చక్కగా. కరివేపాకు కూడా బావుండిద్ది. పెసలు మనం పొట్టుతో సహా యూజ్ చేస్తాం కదా! కలర్ చూడటానికి అలా ఉంటాయి గానీ, టేస్ట్ మాత్రం చాలా బావుంటాయి. ఇంకా ఆయిల్ గూడా ఎక్కువ పీల్చలేదండి. చాలా తక్కువే పట్టింది. ఇంకా దీంట్లో మనం కొంచెం గూడా మినపప్పు గానీ, బొబ్బర్లు అటువంటివి యూజ్ చేయలేదు. అచ్చం పెసలతోనే ప్రిపేర్ చేశాను. రుచయితే చాలా బావున్నాయి. ఎందుకంటే స్ప్రౌట్స్ కోసం ఎక్కువ పెసలు తీసుకొస్తాం గదా! ఎప్పుడన్నా స్ప్రౌట్స్ లేనప్పుడు ఇట్లా పెసలు నానబెట్టేస్తాను. దోస గానీ, ఇట్లా వడలు గానీ ప్రిపేర్ చేసుకుంటాం. ఇంకా దీనికైతే పల్లీల చట్నీ ఏం ప్రిపేర్ చేయలేదు. కారప్పొడితో అయితే తినేశారు. రేపటి వీడియోలో మాత్రం స్ప్రౌట్స్ వస్తాయండి బ్రేక్‌ఫాస్ట్‌కి. నేను మొన్న నానబెట్టేశాను. నిన్నైతే బాక్స్‌లో వేశానని చెప్పా గదా! ఇంకా చక్కగా స్ప్రౌట్స్ వస్తాయి. రేపు వీడియోలో చూపిస్తాను మీకు. ప్రతిరోజు ఇట్లా బియ్యపు పిండితో చేసిన దోస కానీ, లేకపోతే ఇడ్లీ రవ్వ గూడా మనకి బియ్యపుతోనే వస్తాయి గదా! అవి తినటం కన్నా చక్కగా ఇట్లా పెసలతో దోస కానీ, వడలు ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే మీరనుకుంటారు ఆయిల్ ఎక్కువ పట్టిద్ది గదా! వడకి అనేసి. ఆహ్, మనం దోస వేసుకున్నా, లేకపోతే పునుగులు వేసుకున్నా గూడా ఆయిల్ మనకి ఎక్కువే పట్టిద్ది. ఇంకా మధ్యాహ్నం రైసు, సాయంత్రం రైస్ కన్నా గూడా ఇట్లా ఉదయం మాత్రం కొంచెం బియ్యపు పిండనేది స్కిప్ చేయొచ్చు. ఇక్కడ స్ప్రౌట్స్‌కి సంబంధించినవన్నీ టేబుల్ మీదే పెట్టేస్తామండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మాస్టారు నానబెడతారు గింజలు. లేకపోతే నేను కిచెన్‌లో ఉంటే ఏమవుతదంటే అన్నీ స్టీల్ బాక్స్‌లు, డబ్బాలే గదా! ఇవి ఎక్కడున్నాయో తను చూసుకోటానికి ఇబ్బందనేసి ఇట్లా టేబుల్ మీదే పెట్టేస్తాం. ఇంకా టయాన్ని బట్టి ఒకరోజు మాస్టారు లేకపోతే నేను అట్లా నానబెట్టేస్తాం. సెపరేట్‌గా ఇక్కడ ఉంచామంటే ఇంకా కిచెన్‌లో వెతుక్కునే పనుండదు గదా! ఇక్కడే నానబెట్టేసి, మూతలు పెట్టేసి ఉంచేస్తాము. పల్లీలు మాత్రం కొన్ని కిచెన్‌లో ఉంచుతానండి. ఎప్పుడన్నా చట్నీకి ఉపయోగపడేటట్టు. ఇవి మాత్రం ఇంకా కదిలిచ్చం. ఎందుకంటే తడి చేయి తగిలినా గూడా ఎక్కువ రోజులు విడిగా స్టోర్ చేసినా గూడా స్ప్రౌట్స్ అనేది రావు. ఇంకా ఇక్కడైతే బయట నుంచి సరుకులు తీసుకొచ్చారు. అల్లం అయితే ఇట్లా ఒక గంట పాటు వాటర్‌లో నానబెట్టేసాను. ఎందుకంటే చాలా మట్టి ఉండిద్ది. అట్లా ఫ్రిడ్జ్‌లో పెట్టలేము. అలాగని బయట ఉంచితే పాడైపోయిద్ది. ఒక గంట వాటర్‌లో నానబెట్టేస్తాను. తర్వాత మంచిగా వాష్ చేసి,
తడంతా పోయేంత వరకు బయటుంచిన తర్వాత ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తాను. చాలా రోజులైనా గూడా ఫ్రెష్‌గా ఉండిద్దండి. అస్సలు పాడవదు. ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేస్తున్నా. మాస్టారు ఫిష్ తీసుకొచ్చారు. ఆ మట్టి పాత్ర అంతా కడిగేసి పక్కన పెట్టాను. వాడినప్పుడు మాత్రం లోపల కబోర్డ్‌లో పెట్టేస్తాను. ఇట్లా చేపల కర్రీకి లేకపోతే రొయ్యల కర్రీ అటువంటప్పుడు వాడతాను. ఇంకిక్కడి నుంచి రోజు వాడాలనుకుంటున్నాను. మట్టి పాత్రలో చేస్తే మంచిదంటున్నారు గదా! అంతకుముందైతే తోటకూర ఫ్రై, మునగాకు అటువంటివి గూడా మట్టి పాత్రలో ప్రిపేర్ చేశాను. అడుగు మాడకుండా చాలా చక్కగా వచ్చిద్ది కర్రీ. ఇంకా ఇక్కడైతే ఫిష్ కర్రీ ప్రిపేర్ చేశాను. పవర్ కట్ అయిపోయిందండి. వీడియో షూట్ చేయలేకపోయాను. కిచెన్‌లో కొంచెం వెలుతురున్నా గూడా మనకి లైటింగ్ అనేది లేకపోతే వీడియో అస్సలు రాదనమాట. చాలా చీకటిగా అనిపిచ్చిద్ది. క్లారిటీ అస్సలుండదు. అందుకోసమే షూట్ చేయలేదు. ఇంకా ప్రదీప్‌కైతే ఫిష్ కర్రీ తను తినడు. ఫ్రైలా చేస్తే తింటాడు. తన కోసం ఫ్రై చేశాను. చికెన్ తప్పితే ఇట్లా ఫిష్ గానీ, పులుసు, మటను అటువంటి కర్రీస్ తను తినడనమాట. చికెన్ కర్రీ కూడా కొంచెం ఫ్రైలా చేస్తే తింటాడు. ఇంక అంతకు మించి వేరే నాన్ వెజ్ అస్సలు తీసుకోడు. చేపలు మాత్రం ఇట్లా ఫ్రై చేస్తే ఒక పీసు లేకపోతే 2 అలా తింటాడు. తన కోసం ఇట్లా ఫ్రై చేశాను. డీప్ ఫ్రై అయితే కాదండి. చాలా తక్కువ ఆయిల్ వేసి సిమ్‌లో పెట్టేస్తే ఇట్లా ఫ్రైలాగా అయిద్ది. కారప్పొడి, సాల్టు, పసుపు, కొంచెం పొడి మసాలా అలా పట్టించేసి ఒక పావుగంట పక్కన పెట్టేస్తాను. తర్వాత ఆయిల్‌లో చాలా తక్కువ ఆయిలేననమాట. ఇంకా సిమ్‌లో పెట్టేస్తే 2 వైపులా మంచిగా ఫ్రై అయిద్ది. డీప్ ఫ్రై అయితే చేయాల్సిన అవసరం లేదు. అయినా గూడా ముక్కనేది మనకి చిగిరిపోకుండా చూసారా చాలా బావుంది. ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గోధుమలు గూడా తీసుకొచ్చారండి. అల్లం, వెల్లుల్లిపాయలు అన్ని సరుకులతో పాటు. గోధుమ పిండి అయిపోయింది. ఈ మధ్య నేను బయట పట్టిస్తున్నానని చెప్పా గదా! వీటితో పాటు సజ్జలు, జొన్నలు, సోయా బీన్స్ కూడా యాడ్ చేయాలి. గోధుమల్లో కొంచెం పుల్లలు అటువంటి చిన్న చిన్న రాళ్ళుంటాయి గదా! అవంతా క్లీన్ చేశాను. తర్వాత కడిగి గాలిచ్చి డాబా పైనైతే ఎండబెడతాను. ఈరోజైతే బాగా ఎండైతే లేదండి. రేపు కడిగి ఆరబోయాలి. మనం బయట కొనుక్కునే గోధుమ పిండి కన్నా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే పుల్కా గానీ, పూరి గానీ చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. ఇంకా వీటితో పాటు పచ్చజొన్నలు, కొంచెం సజ్జలు, రాగులు గూడా యేసుకొని మంచిగా మిల్లు పట్టించామంటే పుల్కా చాలా టేస్టీగా ఉండిద్ది. మనకి ఎక్కువ ఫైబర్ గూడా అందిద్ది. బయట కొనుక్కునే పిండంటే ఫైబర్ అనేది చాలా తక్కువ ఉండిద్దండి. డైరెక్ట్‌గా మనం పట్టించేసుకుంటే పై ఉండే పొరతో సహా మిల్లేస్తారు గదా! మంచిగా ఫైబర్ అయితే వచ్చిద్ది. డైలీ పుల్కా తీసుకునే వాళ్ళకి చాలా వేడి చేసిద్ది అంటూ ఉంటారు. ఎందుకంటే బయట తీసుకునే పిండి వల్ల మనకి పై పొర ఉండదు గదా! ఫైబర్ అందదు. అందుకోసమే అలా అనిపిచ్చిద్ది. అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే అలా ఏమనిపించదండి. వాటర్ కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోయిద్ది. అలాగే మనం ఎప్పుడు పుల్కా గానీ, రోటీ గానీ తీసుకునేటప్పుడు చక్కగా ఎక్కువ సలాడ్ తీసుకున్నా కూడా బావుండిద్ది. అలాగే మనకి రైస్ గూడా చూసారు గదా! ముడి బియ్యం అంటే పైనుండే పొరతో పాటు తింటాం గాబట్టి మంచిదంటారు. సేమ్ ఇలా గోధుమలు, సజ్జలు, జొన్నలు పట్టించింది గూడా పిండి గూడా అంతేనండి చాలా మంచిది. మనం బయట కొనుక్కుంటే మాత్రం పిండి కొంచెం మైదా కలవచ్చు. అలా కాకుండా మనం చక్కగా అన్నీ కడిగేసి 1 లేదా 2 రోజులు ఎండలో ఎండబెట్టేసి తర్వాత మిల్లు పట్టించుకుంటే హెల్తీగా తినొచ్చు. ఇంక నేను ఈ పుల్కాల్లోకైతే వెజిటబుల్ కర్రీ ప్రిపేర్ చేశాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.